కారణం ఏంటి? ఫ్లైట్ యాక్సిడెంట్. సో ఆయన ఉన్న ఫ్లైట్ యాక్సిడెంట్ ఎందుకయింది? ఆ టైంలోనే ఫ్లైట్ యాక్సిడెంట్ ఎందుకయింది? ఇండియాలో ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏమైనా చేయించారా? వామ్మో వీడు బ్రతికున్నంత వరకు మనకి ప్రాబ్లమే ఉంటుంది అని. సో చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి సార్. అంటే యాక్సిడెంట్ అనుకోవాలా, కాన్స్పిరసీ ఉందనుకో? 100% కాన్స్పిరసీ సార్. అది యాక్సిడెంట్ కాదు, 100% కాన్స్పిరసీ. ఎందుకంటే సార్ సాధారణంగా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ని చాలా హై స్టాండర్డ్స్తో మెయింటైన్ చేస్తారు. ఆయన ఎందుకు ఎక్కారండి ఆ రోజు? ఎక్కడికి రావాలని? ట్రావెలింగ్ అంటే సార్ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎవరిని కలవడానికి వెళ్తున్నారు, ఉద్దేశం ఏంటి, ఇదంతా కాన్ఫిడెన్షియల్గా సార్. అంటే బికాజ్ హీఈస్ నాట్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎ నేషన్ దట్ ఐఎమ్ గోయింగ్ టు విజిట్ ఆస్ట్రేలియా, అలా లేదు కదా సార్. అప్పుడు పరిస్థితులు అలా లేవు కాబట్టి డాక్యుమెంటెడ్ హిస్టరీ ఏమి చెప్పదు దాని గురించి, బికాజ్ ఇట్ ఈస్ హైలీ కాన్ఫిడెన్షియల్. ఇప్పుడు ప్రశ్న ఏమొస్తుంది, నువ్వు జపాన్ విమానంలో ఏం చేస్తున్నావు అని వస్తుంది. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఆయన ఏం డిక్లేర్ చేశారు, అరే బాబు మాకు ఈయన ఇండియాలో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు, ఇండియా నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్నాడు అని అంటారు. సో ఆ బ్యాక్గ్రౌండ్లో ఆయన ఇండియా నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్నాడు అన్నప్పుడు ఆయన అన్ని ఏమన్నా ప్రెస్ రిపోర్ట్ ఇస్తాడా, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాను? సో అది ఇవ్వడం జరగదు. సో అది ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం వెళ్తున్నాడు, అదంతా హైలీ కాన్ఫిడెన్షియల్. ఓకే, మన టాపిక్లో గాంధీ గారి గురించి మాట్లాడారు. అవును సార్. ఇండిపెండెన్స్ డే వేడుకలకి గాంధీ గారు హాజరు కాలేదన్నది వాస్తవా కాదు? 100% సార్. ఆయన యాక్చువల్లీ మన దేశానికి ప్రపంచం స్వతంత్రం వచ్చినప్పుడు ఆయన అక్కడ ఢిల్లీలో కానీ ఇంకెక్కడ లేడు సార్. ఆయన కోల్కతా దగ్గర నోవాఖలీ అని ఒక ప్రాంతం ఉంది సార్. నోవాఖలీలో రాయట్స్ జరుగుతున్నాయి, హిందువులు ముస్లింలు కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఆయన అక్కడికి వెళ్ళాడు, ఆ రాయట్స్ని కంట్రోల్ చేయడానికి వెళ్ళాడు. నేను చెప్పాను కదా సార్, గాంధీ గారికి కూడా ఒక పాజిటివ్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాజిటివ్ షేడ్స్ ఇన్ గాంధీస్ పర్సనాలిటీ ఈస్ హీ నెవర్ వాంటెడ్ ఎనీ పొజిషన్ ఫర్ హిమ్సెల్ఫ్. నేను పిఎం అవ్వాలి, నేను ప్రెసిడెంట్ అవ్వాలి, ఆయన ఆలోచన కోరిక ఆయనకి లేవు సార్. సో ఆయనకి ఏంటంటే ఆ హిందూ ముస్లిమ్స్ గొడవలు బాగా ఎక్కువ. కోల్కతాలో చాలామంది నోవాఖలీ రైట్స్ చూసుకుంటే కొన్ని వందల మంది చనిపోయారు సార్. సో ఆయన మన స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నప్పటికీ ఆయన అక్కడ లేకుండా ఆ యొక్క ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలని చెప్పి అక్కడ ఉన్నాడు సార్. సో దట్ ఈస్ ద రీజన్ వై హీ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ది ఫ్రీడమ్. ఓకే, అసలు రియల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అంటే ఏం చెప్తారండి మీరు? అంటే సార్ ఒకటి నేను నాకు బాధ వేస్తుంది సార్, మన హిస్టరీ బుక్స్ చూసుకుంటే హిందీలో నేను చెప్తాను సార్, దెన్ హిందీలో పాట ఉంటుంది సార్, దే దే హమే ఆజాద్ బినా ఖడ్గ బినా ఢాల్ సా బర్మతి కే సంత్ తూనే